వాళ్ళు ఇంత సింపుల్ గా ఉన్నప్పుడు నేను ఎందుకు పొగరు చూపించాలి? అది అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటాను. ఎగ్జాక్ట్లీ సార్. అట్లాస్ వాట్ ఇప్పుడు నన్ను రథన్ బాగాలేదు అని తీసేసిన, ఇండస్ట్రీ నుంచి తీసేశారు, నేను బయట పోయాను. ఇంకోటి నేను యాక్సిడెంట్లో చచ్చిపోయాను అనుకోండి, నన్ను రథన్ ఎవరికి తెలుసు? అందాలు రాసింది మ్యూజిక్ డైరెక్టర్. అక్కడే మాకు డౌట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి తీసుకున్నాం అనుకోండి, అర్జున్ రెడ్డి సినిమాకి ముందు సందీప్ గారు వాజ్ లైక్ అ నార్మల్ డైరెక్టర్, విజయ్ దేవరకొండ వాజ్ లైక్ అ నార్మల్ హీరో, అప్కమింగ్ హీరో, రతన్ గారు అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆఫ్టర్ అర్జున్ రెడ్డి హీరో స్కేలు పాన్ ఇండియా, డైరెక్టర్ స్కేలు పాన్ ఇండియా, మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు ఎందుకు అక్కడే ఉండిపోయారో నాకు అర్థం అవ్వదు. ఈ క్వశ్చన్ లో కరెక్షన్, ఇది రతన్ వల్ల కాదు, ఇది సందీప్ సార్ వల్ల, విజయ్ దేవరకొండ వల్ల. బికాస్ నేను ఏ మ్యూజిక్ చేసినా మీరు నమ్మరు, మెడికల్ కాలేజ్ లో బైక్స్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన మెడికోలు కూడా కాలేజ్ క్యాంపస్ కి అడుగు పెడుతుంటే పెద్ద పెద్ద స్పీకర్లతో సందీప్ రెడ్డి గారి సినిమా అర్జున్ రెడ్డి బీజిఎంలు ప్లే చేసుకొని ఢన్ 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 డరా ఢన్ 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 అది ప్లే అవుతుంది అంటే మీరు ఇంకా చిన్న అంటున్నారు. ఇది బికాస్ నేను రతన్ దా ఇండస్ట్రీలో మీరు చెప్పినది ఎలా ఉందంటే, రతన్ అర్జున్ రెడ్డిలో లేకపోతే అర్జున్ రెడ్డి విన్నా లేదు, ఎవరు ఉన్నా ఉంటది. నాకు హర్షవర్ధన్ రామి, మీకు రెహమాన్ గారిని కలిసాక ఎలా అయితే జ్ఞానోదయం అయిందో, మిమ్మల్ని కలిసాక నేను కూడా ఎంత అనిగమనిగా ఉండాలి అన్నది నేర్చుకుంటాను. చాలా మ్యూజిక్ డైరెక్టర్స్, గుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ దేర్. ఎవ్రీబడి ఈస్ డిజర్వ్ దర్ విక్టరీ. నేను లేకపోయి ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ అది చేసినారు వాళ్ళు చెప్తున్నారు. అనదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ హూ ఎవర్ డూయింగ్ అదర్ మూవీస్లో ఎవ్రీ వన్ డిజర్వ్స్ మ్యామ్. ఇంకోటి మూవీలో చేసి గెలవాలి అని చాలా మంది పీపుల్ తిరుగుతున్నారు. నాకు వచ్చిన ఛాన్స్ ఇది, ప్రతి మూవీ ఛాన్సు, ఎవ్రీ మూవీ ఫార్చునేట్లీ 3 years జరుగుతుంది, నాకు 2 years. ఏ పేస్ లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది అనుకుంటున్నారు రతన్ గారు? లైక్ డైరెక్టర్స్ అవ్వాలనుకుని ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, హీరో అవ్వాలనుకుని స్క్రీన్ మీద కనిపించాలనుకునే వాళ్ళు చాలా, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్, ఇలా ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏ క్రాఫ్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎక్కువ ఉంది? జనాలు సినిమా అంటే మనకి ప్రాణం, మనకి చాలా పీపుల్ కి సినిమా ఇష్టం, చాలా పీపుల్ భాష రాదు, కాంట్రవర్సీస్, సొంత నేల కాదు, బట్ స్టిల్ వాట్ ఈస్ దట్ డ్రైవింగ్ ఫోర్స్ విచ్ ఇస్ స్టిల్ మేకింగ్ యూ కంటిన్యూ ఇన్ దిస్ ఫీల్డ్, గివింగ్ సో మెనీ మ్యూజికల్ హిట్స్? మ్యూజిక్ అండ్ మై మదర్. ఒక మ్యూజిక్ నన్ను డ్రైవ్ చేస్తుంది, నా మదర్ నన్ను డ్రైవ్ చేస్తున్నారు. నా మదర్ ఎప్పుడు మీకు ఏది కావాలో అది చెయ్యి అని చెప్తారు. ఆ కాంట్రవర్సీ వచ్చినప్పుడు మై మదర్ ఈజ్ ఇన్ ఐసీయూ. కాంట్రవర్సీ జరిగినప్పుడు ఐసీయూ, నేను అప్పుడే వచ్చి రిప్లై చేయండి అని చాలా పేరు అడిగారు. నేను అది ఇన్సైడ్ స్టోరీ, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇన్సైడ్ స్టోరీని ఇన్సైడ్లో చాలా తిడతారు, కొడతారు. అంత టార్చర్ పెట్టి ఎవరు ఉండరు మ్యామ్. అంత గ్యాంగ్స్టర్ నేను కాదు, నిజంగా చెప్తున్నా. ఐఎమ్ నాట్ అ గ్యాంగ్స్టర్, ఐఎమ్ నాట్ దట్ మచ్ వర్త్ ఫర్, మీరు అంత వర్త్ చేయకండి. నేను ఇప్పుడు సందీప్ సారే స్వాగ్, ఓకే, ఐఎమ్ నాట్ స్వాగర్ దాన్ హిమ్, హీఈస్ స్వాగ్, హీఈస్ హ్యావింగ్ దట్. బయట వచ్చిన తర్వాత హీ స్వాగ్. నేనే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సందీప్, నేను ఓపెన్గా చెప్తున్నా, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సందీప్. ఎస్ఎస్వి అలాంటి స్టోరీస్ చేయడానికి చాలా గట్స్ ఉండాలి, చేంజ్ చేస్తున్నారు. కానీ ఇదిలో ఈక్వల్గా మనం ట్రావెల్ చేయాలి. వాళ్ళకి ఉన్న ఎఫర్ట్ అండ్ ఇది ఉంది కదా, క్యాలిబర్. ఇది జరిగినప్పుడు మీరు ఈ బాధని రెహమాన్ గారితో షేర్ చేసుకున్నారని విన్నా. షేర్ చేసుకున్నాను. అది ఏంట్రా సార్ అర్జున్ అలా చూసారు, వేరెవరో చెప్పినట్టు ఉంది, అది ఏదో కాంట్రవర్సీ వచ్చింది. హీ సెడ్ ఐ థింక్ యూ డిడ్ంట్ కరప్టెడ్ యెట్. రెహమాన్ సార్కి నేను ఫస్ట్ అందరూ వెళ్ళి లైన్లో నిండి ఫోటో తీసుకుంటారు రెహమాన్ సార్ బర్త్డే టైంలో. నేను ఆ ఫ్యాన్ బాయ్గా ఫోటో తీసుకోవడానికి వెళ్ళా, ఇప్పుడు కూడా వెళ్ళా, నా వైఫ్తో వెళ్ళాను. అప్పుడు హీ సీన్ లైక్ అ ఫ్యాన్. సంబడి సే హీ ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ఓ అని చెప్తారు. సో హీ డోంట్ రిమెంబర్. 10,000 పీపుల్ని చూసిన వాళ్ళకి నేను గుర్తు రావాలని లేదు, కానీ స్టిల్ ఐ హర్డ్ అబౌట్ యూ అని చెప్పారు. అయితే ఏదో జరిగింది అన్నట్టు. ఐ హర్డ్ అబౌట్ యూ డిడ్ంట్ కరెక్ట్ దట్, డూ ద గుడ్ మ్యూజిక్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని. సో సింపుల్గా ఏదో చెప్పారు. నాకు అది ఓకే, మ్యూజిక్ క్యారీ చేయండి అని చెప్తున్నారు, అది గుర్తు కూడా ఉండదు వాళ్ళకి. చాలా త్రో చేశారు. రెహమాన్ సారు ఫస్ట్ నన్ను గుర్తే పెట్టకుండా, నేను సౌండ్ ఇంజనీర్గా వెళ్ళినప్పుడు
యూ ఆర్ డూయింగ్ మ్యూజిక్ నో, వై యు ఆర్ హియర్ అని చెప్పారు. ఐఎమ్ అ సౌండ్ ఇంజనీర్ సార్, ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఫర్ ద మ్యూజిక్ అని చెప్పా. అప్పుడు షోల్డర్లో పెట్టి నో దిస్ ఈస్ ద రైట్ టైం, గో అండ్ డూ మ్యూజిక్ అని చెప్పారు అందాల రాక్షసి. అతను చెప్పిన 48th డే ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ఎల్ఐటి చంద్రసు గారు పెద్దవాళ్ళు. అతను ఫోన్ చేసి అతను చెప్పవచ్చా లాంగ్వేజ్, ఆయన సారీ ఫర్ ద డిక్షన్స్, సార్ ఫోన్ చేసి నాకు రండి మీ గురించి మాట్లాడాలి, ఎలా నాకు అలా ఆపర్చునిటీ వచ్చింది, అను గారు ఎలా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు ఇప్పటివరకు నాకు తెలియదు, బట్ దే ట్రస్టెడ్ మీ. నాకు రెహమాన్ సార్ మీట్ చేసిన 48th డే నిజంగా అది. ఐ వాస్ ఇన్ శబరిమల అండ్ సడన్లీ కాల్ వచ్చింది, అను గారు పెద్దది చేసి వేరే మూవీ స్టార్ట్ చేసి అందాల రాక్షసిలో ఎండప్ అయ్యాము. సో మురళి గారు ఆ టీమే నన్ను నమ్మారు. నన్ను ఏం అనుకున్నానంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ అందాల రాక్షసి టైం 2011 టైంలో వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు, మన రిజెక్ట్ చేసి పంపిస్తారు అలా అనుకున్నారు మీరు. అది ఒక సాటిస్ఫాక్షన్, ఎందుకంటే వీ ట్రైడ్ ఇట్. నేను ట్రై చేశా, వాళ్ళకి నచ్చట్లేదు, మెయిన్ ఫిట్ కాదు, అయితే మనం ట్రై చేస్తున్నాం, ఇంకో ప్లేస్లో ట్రై చేద్దాం, ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే మ్యూజిక్ చూపించాలి చేద్దామని కొన్ని నమ్మకం చేసి. రేరెస్ట్ డ్రీమ్ కమ్ ట్రూ, సెలెక్ట్ చేసి రిజెక్ట్ చేస్తారు అన్న ప్లేస్ లో బ్లాక్ బస్టర్ సాంగ్. ఎగ్జాక్ట్లీ ఇదే, దిస్ ఈజ్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ. హైదరాబాద్లో తెలుగు తెలియదు, ఏం తెలియదు, హైదరాబాద్లో దిగాలి, ఇది సికింద్రాబాదు, నేను హైదరాబాద్లే దిగుతాను ఏడ్చా. నాకు అంత ఇన్నసెంట్గా ఏడ్చా, ఏంటి ఇది హైదరాబాద్ కాదు, ఇది సికింద్రాబాద్, నేను ఇక్కడ తిరుగును, హైదరాబాద్ స్టాప్ ఎక్కడ చెప్పండి అని ట్రైన్లో పక్కన ఉన్న వాళ్ళ దగ్గర అడిగి ఏడుపు వచ్చింది. నా గురించి వచ్చి కార్ పంపించారు, కార్ డ్రైవర్ గారు ఏం చెప్పారంటే అది రద్దన్ అని తెలుగులో రాసి బోర్డు పెట్టుకున్నారు. నాకు తెలుగు తెలియదు, వాళ్ళకి నన్ను ఎవరిని తెలియదు. ఇలా స్టార్ట్ అయిన లైఫ్. అప్పుడు ఆ కార్ లోపల కూర్చున్నప్పుడు ఆన్ చేశారు కార్ డ్రైవర్, ఫస్ట్ సాంగ్ రెహమాన్ సార్ సాంగ్. దట్ సాంగ్ పట్టుకుని నేను ఇప్పటి వరకు ఉంటున్నా. రెహమాన్ సార్ గురువు గారు, రెహమాన్ సార్ దగ్గర రెహమాన్ సార్ మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్, వేరే ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ కాదు అన్నట్టు అంత పిచ్చి. అప్పుడు రెహమాన్ సార్ ఒక మాట చెప్పారు, ఐఎమ్ జస్ట్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, సో మెనీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ దేర్, first listen them, then you will understand them. Next select your own ideal, then go with your passion. Music the ultimate కానీ ఈ వీళ్ళు కాదు అన్నట్టు ఒకటి చెప్పారు. అది జరిగింది. ఒక ఇంటర్వ్యూ నేను రెహమాన్ సార్ని సౌండ్ ఇంజనీర్గా ఇంటర్వ్యూ చేసినప్పుడు అది జరిగింది. అప్పుడు ఫాలో ద ప్యాషన్ అని చిన్న వర్డ్స్లో చెప్పారు. రెస్పెక్ట్ దెమ్, దెన్ యూ విల్ ఫాలో దెమ్, డోంట్ కాపీ దెమ్ అని చెప్పారు. చిన్న వర్డ్స్. అది చూస్తే తర్వాత ఇళయరాజా గారు ఎవరు, కోటి గారు ఎవరు, కిరవాణి గారు ఎవరు అని ఒక్కొక్క ఇక్కడ ఉన్నాను కదా, ఇక్కడ దే ఆర్ లెజెండ్స్. కోటి గారులా చేసిన, మనీష్ శర్మ గారులా లిస్ట్ ఉంది. ఒక్కొక్కరు మిస్ చేస్తే సారీ. అందరి దగ్గర ఏమేం చేస్తున్నారు. ఇప్పుడు చిట్టి సాంగ్ చేసినప్పుడు నేను కల్చర్కి గార్బా డాండియా సౌండ్ చేయాలంటే నేను బైక్ తీసుకుని నేను కొంచెం తిరుగుతా ఊర్లో, గుంటూరు రోడ్స్లో, రాజమండ్రి రోడ్స్లో వెళ్ళని బైక్లో తిరిగిన టైపు. నేను కొంచెం తిరిగి వాళ్ళు నేటివ్ ఏంటంటే నాకు స్ప్లిట్ తెలియదు, స్ప్లిట్ లాంగ్వేజ్ ఎలా కల్చర్స్ అని నాకు అన్ని నేర్చుకోవాలి అని నేర్చుకున్నప్పుడు అన్నం పెట్టింది తెలుగమ్మ, తెలుగు నేర్చుకోలేకపోతే ఏంటి అని అర్జున్ రెడ్డి తర్వాత ఇంకా ప్రయత్నం చేస్తున్నా. ఇది ఇలా చేసి వర్క్ చేసినప్పుడు, సారీ ఐ విల్ ఫినిష్ దిస్, ఇలా చేసి వర్క్ చేసినప్పుడు చిట్టి సాంగ్కి ఒక అదర్ గ్రూప్స్ ఆఫ్ ట్రైబ్స్ ఎవరైనా ఉన్నారా, ఏదైనా అర్బన్ సంగారెడ్డి అని చెప్తున్నారు కదా, అదర్ ట్రైబ్స్ ఏదైనా ఉన్నారా? అప్పుడు సౌరాష్ట్ర, లంబాడీస్ అండ్ ట్రైబ్స్, కొన్ని ట్రైబ్స్ వేరు పీపుల్స్ ఆల్సో దేర్. మనం అది నుంచి ట్రై చేద్దామంటే గుజరాత్ నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడ స్ట్రీట్లో మోటల్లో వర్క్ చేసినప్పుడు, మోటల్లో తినినప్పుడు బయట రోప్లో చేస్తారు కదా, వాళ్ళు డాండియా బీట్ అని దట్ కిడ్ ఈస్ డూయింగ్. ఐఎమ్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఈటింగ్ ఎ సొఫిస్టికేటెడ్ ఫుడ్ ఇన్ మోటల్, బట్ దట్ సేమ్ ఫుడ్ కోసం బయట ఒక మ్యూజిషియన్గా దే ఆర్ ప్లేయింగ్. సో ద డిఫరెన్స్ ఇస్ దేర్. వాళ్ళు
నాకన్నా మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంచి సాంగ్ చేస్తున్నారు, వాళ్ళ సాంగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో అది ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దామా అని చెప్పి అది నుంచి చిట్టి సాంగ్ స్టార్ట్ అయింది. అప్పుడు జెన్యున్ మట్టి ఫ్లేవర్లో ఎవరైనా సాంగ్ పాడిన వాళ్ళు ఉన్నారో అని సర్చింగ్లో చాలా పీపుల్ ఉన్నారు. సో ఐ వండర్డ్ అబౌట్ దిస్ గై రామ్ మిరియాల గారు. రామ్ మిరియా గారు పాట విన్నప్పుడు ఇది ఒక జానరే డిఫరెంట్గా ఉంది. హీ ఈస్ ఫ్యూజ్డ్ దేశీ మ్యూజిక్ అండ్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ని ఫ్యూజ్ చేసి బ్యాండ్ చేసి అది ఒక ఇది. ఐ వాంట్ రామ్ మిరియాల సార్ అని చెప్పి నాగేశ్వర్ గారు చెప్పి చిట్టి సాంగ్ వచ్చింది. సో ద ఎక్స్ప్లోర్ ఇదిలో ఎగ్జైట్మెంట్ ఉంది, మోర్ దాన్ ఆన్సరింగ్ ఆల్ దోస్ కాంట్రవర్సీ క్వశ్చన్స్. We are doing music. Our work talks all Yeah, controversies. That's it. Yes, work always excites me more than these will go. టుమారో సందీప్ గారు వచ్చి ఏదో ఒక నెక్స్ట్ ఒకసారి ఏమో విష్ నెక్స్ట్ సందీప్ గారి ప్రాజెక్ట్ లో మీరే మ్యూజిక్ డైరెక్టర్ గా మేము చూస్తామేమో. 100% ఐఎమ్ రెడీ. బట్ ఇఫ్ ఎనీ డైరెక్టర్, నాట్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ దమ్, ఎనీ డైరెక్టర్ ఐఎమ్ ఓకే విత్ ద డూ ఇట్. బట్ వన్ థింగ్, ఒక 6 months పైన చేయకూడదు నేనే పెట్టుకున్నాను. మీకు మీరు పెట్టుకున్న ఒక నియమం నియమం కాదు, ఒక యంగ్